టీటీడీకి చెందిన 1381 కేజీల బంగారం తరలింపు వివాదంపై విచారణకు ఆదేశించారు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ని విచారణ అధికారిగా నియమించిన సీఎస్ 23వ తేదీలోగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. టీటీడీకి చెందిన 1381 కేజీల బంగారం తరలింపు వివాదంపై విచారణకు ఆదేశించారు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ని విచారణ అధికారిగా నియమించిన సీఎస్ 23వ తేదీలోగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, టీటీడీ భద్రతా వైఫల్యాలపై ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 17వ తేదీ తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే తిరువల్లూరు జిల్లా వేపంపట్టు వద్ద భారీగా బంగారం పట్టివేశారు. దాదాపు 1381 కేజీల బంగారం ఏదైతే సీక్వెల్ గ్లోబల్ సంబంధించినటువంటి ఒక ట్రావెలింగ్ సంస్థ ఈ యొక్క బంగారాన్ని తరలిస్తుండగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీల్లో భాగంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు పట్టుకున్న వెంటనే కూడా అక్కడ ఆ బంగారానికి సంబంధించినటువంటి సరైన పత్రాలు లేకపోవడం, వాళ్ళ మాటల్లో పూర్తిగా తడపడంతో పూర్తిగా అవన్నీ కూడా తీసుకెళ్లి ప్రజలకు తరలించి విచారణ చేపట్టారు. అయితే వెంటనే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి సంబంధించారు. ఆ బంగారం టీటీడీకి సంబంధించింది. అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి టీటీడీ ట్రెజరీకి తరలిస్తుండగా మీరు పట్టుకున్నారని చెప్పి కూడా టీటీడీ నుంచి ఒక లేఖ రాసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఒక సందర్భం పూర్తిగా దుమారం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ అంత భద్రతా వైఫల్యం పూర్తిగా కనిపిస్తోంది. అంత పెద్ద ఎత్తున శ్రీవారికి సంబంధించినటువంటి బంగారం దాదాపు 4 కోట్ల విలువైనటువంటి బంగారం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, ఎటువంటి పత్రాలు లేకుండా కూడా తరలిస్తుండడానికి పూర్తిగా అందరూ తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఒక ఏదైతే 17వ తేదీ ఘటన జరిగినటువంటి అప్పటి నుంచి కూడా ఒక వార్తా కథనాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీనిపైన కూడా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా తీరిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే టీటీడీ ఏదైతే ఖజానాకు సంబంధించినటువంటి 13 కేజీల 81 కేజీల బంగారం సంబంధించి ఏపీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. పూర్తిగా ఒక బంగారం తరలింపు కానీ, శ్రీవారికి సంబంధించినటువంటి నగలు కానీ, మిగతా ట్రెజరీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి నగదు కానీ ఇవన్నీ భద్రంగా ఉన్నాయా అనే దీనిపైన కూడా ఒక విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఆయన్ని ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ని విచారణాధికారిగా నియమించారు. అయితే తక్షణమే తిరుమలకు వెళ్లి ఈ యొక్క ఏదైతే బంగారం సంబంధించినటువంటి దీనిపైన విచారణ చేపట్టి తుది నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతం ఒక సీఎస్ తిరుమల బాట పడ్డారని చెప్పుకోవచ్చు. ఏదైతే టీటీడీ బంగారం తరలింపులో భద్రతా లోపాలపై వచ్చినటువంటి వదంతులపై ఇప్పటికే కూడా ఏదైతే అటు మీడియా కానీ, ఇటు కొంతమంది భారతీ తీర్థ కమలానంద సరస్వతి వారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా కూడా భక్తుల్లో కానీ, అటు ప్రజల్లో కానీ భయాందోళన గుర్తించే విధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సిఎస్సి ఒక విచారణకు ఆదేశించినట్టయితే తెలుస్తోంది. ఇక 2-3 రోజుల్లో కూడా దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా సిఎస్ ఆదేశించిన నేపథ్యంలో ఈవో వద్దకు వెళ్లి పూర్తిగా ఈ బంగారం సంబంధించినటువంటి తుది నివేదిక ఏపీ ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశించాలనే నేపథ్యంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ విచారణాధికారిగా నియమించారు. ఆయన ఇవాళ టీటీడీ తిరుమలకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ 1380 కేజీలకు సంబంధించినటువంటి బంగారం అక్కడ పట్టుబడిందో దానికి సంబంధించి పూర్తిగా ఎవరిది అంటే టీటీడీకి సంబంధించినటువంటి బంగారం అయితే ఎందుకు అంత నిర్లక్ష్యంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, సరైనటువంటి పత్రాలు లేకుండా తరలించాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా పూర్తిగా విచారించి ఏపీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా సమర్పించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్. For more updates, please subscribe 99 TV Telugu.